హాయ్ దిస్ ఇస్ సంతోష్ వాచింగ్ సంతూ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ ఈ రోజు వీడియోలో మనబడి నాడు నేడు ఫేజ్ 2 కింద పనులు కంప్లీట్ చేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి మనబడి నాడు నేడు STMS మొబైల్ యాప్ ద్వారా గతంలో గ్రీన్ చాక్ బోర్డ్స్ కొరకు ఇండెంట్ ని రైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మారడం వల్ల అన్ని పాఠశాలల గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇండెంట్లని బ్యాక్ ఎండ్ నుంచి డిలీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరలా హెచ్ఎం గారు మనబడి నాడు నేడు అనే వెబ్సైట్ నందు హెచ్ఎం గారి లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి మరొకసారి ఇండెంట్ ని రైజ్ చేయాలి. గతంలో ఎవరైనా గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇండెంట్ రైజ్ చేయకపోయినా ఒకవేళ పొరపాటున తప్పుగా ఇండెంట్ ని రైజ్ చేసినా వాటిని ఇప్పుడు మనబడి నాడు నేడు వెబ్సైట్ ద్వారా కరెక్ట్ గ్రీన్ చాక్ బోర్డ్స్ గల ఇండెంట్లని రైజ్ చేయడానికి మరొక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. సో టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా నాడు నేడు .se.ap.gov.in అనే నాడు నేడు వెబ్సైట్ ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఇక్కడ హెచ్ఎం గారి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఇమేజ్ ని బాక్స్ లో ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా హెచ్ఎం గారి యొక్క లాగిన్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి పైన కనిపిస్తున్న అన్నిటిని కూడా మెనూస్ అంటారు. ఈ మెనూస్ లో ముందుగా పేమెంట్ అనే మెనూ పై మౌస్ తో పెట్టినట్లయితే ఇక్కడ సబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో కింద నుంచి రెండోది ఆప్షన్స్ జీసీబీ ఇండెంట్ రైజింగ్ ఫేజ్ 2 అంటే జీసీబీ అంటే గ్రీన్ చాక్ బోర్డ్ ఫేజ్ 2 నిమిత్తం గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇండెంట్ ని రైజ్ చేయాలి. కావున ఈ కింద ఉన్నటువంటి రెండో ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి స్కూల్ ఇన్ఫర్మేషన్ అనే విధంగా మనకి టేబుల్ ఓపెన్ అవుతుంది. ఇందులో సీరియల్ నెంబరు, ప్రాజెక్ట్ నేము, ఐటమ్ డిస్క్రిప్షన్, నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఇంక్లూడింగ్ సెక్షన్స్, నెంబర్ ఆఫ్ గ్రీన్ చాక్ బోర్డ్స్ రిక్వైర్డ్ 4 feet into 4 feet, అలాగే నెంబర్ ఆఫ్ గ్రీన్ చాక్ బోర్డ్స్ రిక్వైర్డ్ 8 feet into 4 feet. ఈ విధంగా మనకి టేబుల్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ దగ్గర రెండు రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏసీఆర్ ప్రాజెక్ట్, ఒకటి నాడు నేడు 10 కాంపోనెంట్ ప్రాజెక్ట్. సో ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రైమరీ స్కూల్, హై స్కూల్లోని ఈ యొక్క నాడు నేడు పనులు కంప్లీట్ అవుతున్నాయి. కావున ఇప్పుడు హై స్కూల్ లాగిన్ లో గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇండెంట్ ని ఏ విధంగా రీచ్ చేసి అప్లై చేయాలన్నది చూద్దాం. సో ముందుగా ఇక్కడ ఏసీఆర్ అంటే ఏ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఏ పాఠశాలలో అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయో వాటిని ఫిగర్ని ఎన్ని క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయో అన్ని క్లాస్ రూమ్స్ని ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ గ్రీన్ చాక్ బోర్డ్స్ రిక్వైర్డ్ 4 into 4 feet 8 వచ్చాయి. ఒక క్లాస్ రూమ్లో 2 గ్రీన్ చాక్ బోర్డ్స్. సో అలాగే ఇక్కడ నాడు నేడు ప్రాజెక్ట్లో అంటే 10 కాంపోనెంట్స్ వచ్చి అవుతున్న క్లాస్ రూమ్స్ ఎన్ని అంటే 5. సో ఇక్కడ 5 అంటే ఇక్కడ కూడా 10 అలర్ట్ అయ్యాయి. సో ఒక్కొక్క క్లాస్ రూమ్కి 2 గ్రీన్ చాక్ బోర్డ్స్ అలర్ట్ చేయడం జరిగింది. ఇవంతా కూడా IFP అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ మోడల్లో ఈ యొక్క స్పెసిఫికేషన్స్ ని మార్చి నాడు నేడు ఫేజ్ 2లో గ్రీన్ చాక్ బోర్డ్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావున ఈ విధంగా మీ యొక్క గ్రీన్ చాక్ బోర్డ్స్ ని ఇండెంట్ ని ఈ విధంగా మీ ఫీల్డ్ ఇంజనీర్ గారితో మాట్లాడిన తర్వాత ఈ విధంగా మీరు క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి అన్నది ఎంటర్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా గ్రీన్ చాక్ బోర్డ్స్ మరియు ఆ స్క్వేర్ ఫీట్స్ ఎంత ఏరియా ఆ గ్రీన్ చాక్ బోర్డ్స్ కి స్క్వేర్ ఫీట్ తీసుకుంటుంది అన్నది ఆటోమేటిక్గా ఇక్కడ ర్యాండమ్ గా ఆన్లైన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఈ విధంగా మీ పాఠశాలకి అలర్ట్ అయినటువంటి గ్రీన్ చాక్ బోర్డ్స్ ని ఈ విధంగా ఇండెంట్ ని రైజ్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.